హాయ్ ఫ్రెండ్స్, మ్యాంగో సీజన్ అయితే వచ్చేసింది కదా. ఈజీగా మ్యాంగో పిక్కలు ఎలా పెట్టుకోవాలో మీకు నేను చూపిస్తాను. ముందుగా మామిడికాయలను అయితే నీట్గా కడుక్కొని ఆరబెట్టుకోవాలి. ఆరబెట్టుకున్న మామిడికాయలని నీట్గా తుడుచుకొని జీడి తీసేసి తుడుచుకోవాలి. తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముట్టి తీసి దాని మీద ఉన్న వైట్ లేయర్ కూడా తీసేయాలి. తీసిన ముక్కలు కూడా తడి లేకుండా మళ్ళీ తుడుచుకోవాలి. 1 లీటర్ కొలవగలిగిన గిన్నెలో 4 గిన్నెలు మామిడికాయలు అయితే తీసుకుంటున్నాము. ఈ మొత్తం ప్రాసెస్కి అయితే 1 లీటర్ శనగ నూనె అయితే పడుతుంది. ఒక పెద్ద బేషన్ లాంటిది తీసుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసి మామిడికాయ ముక్కలు వేసి కాసేపు నాననివ్వండి. కాసేపు నానిన తర్వాత దాంట్లోకి 300 గ్రాములు సాల్ట్, 300 గ్రాములు కారం, ఆవపిండి 200 గ్రాములు, మెంతులు ఒక 50 గ్రామ్స్, పసుపు 1 టీ స్పూన్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇందులో 1/2 కేజీ వెల్లుల్లి కూడా వేసుకుంటున్నాము. వేసుకొని మొత్తం కలుపుకోండి. కంప్లీట్గా కలుపుకున్న తర్వాత మనం మిగిలిన నూనె ఉంది కదా, శనగ నూనె, అది కూడా పోసుకొని నీట్గా కలుపుకోవాలి. దీంట్లో అయితే మనం పచ్చి నూనె వాడుతున్నాం, కాంచిన నూనె కాదు. మెంతి పిండి కూడా వేయట్లేదు, మెంతులే డైరెక్ట్గా వేసుకుంటున్నాము. ఎందుకంటే ముక్కలు తొందరగా మెత్తబడకుండా ఉంటాయనేసి. బాగా కలుపుకున్న ఈ పచ్చడిని ఒక ప్లాస్టిక్ డబ్బాలో కానీ లేకపోతే ఏదైనా జాడీలో కానీ వేసి మూత పెట్టుకోండి. మళ్ళీ ఇంకొక 2 డేస్ అయ్యాక మళ్ళీ తీసి దాన్ని తిరగదిప్పుకొని మళ్ళీ కలుపుకోవాలన్నమాట. ఇక్కడ సాల్ట్ అడ్జస్ట్ చేసుకోవచ్చు మనము. సాల్ట్ ఇంకా ఆయిల్ సరిపడలేదంటే ఇంకొంచెం యాడ్ చేసుకొని కలిపి డబ్బాలో వేసి మూత పెట్టేసుకోండి.